to power up your career. Welcome to Uday Kumar Electrical Academy, a dedicated destination for mastering electrical engineering. Whether you're aiming for lessons on RRB, JE, SST, JA, or AE exams, we've got you covered. We provide comprehensions on all core electrical engineering subjects, plus essentials in aptitude, reasoning, and general science. If our videos help you gain knowledge and get closer to your dream job, we'd love to have you in our community. Follow Uday Kumar Electrical Academy today. Don't forget to like, share, and subscribe to stay updated. Let's succeed together. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే టెస్టింగ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ని డిస్కస్ చేద్దాం. అందులో స్లిప్ టెస్ట్ అంటే ఏంటి, ఆ స్లిప్ టెస్ట్ ఏ విధంగా కండక్ట్ చేస్తామో చూద్దాం. సో జనరల్గా మనకి ఏంటంటే ఈ యొక్క టెస్టింగ్ అనేది ఎందుకు యూస్ చేస్తాం ఏంటి అంటే, సో మనం ఏదైతే ఒక మిషన్ తీసుకుంటామో ఆ యొక్క మిషన్ యొక్క వోల్టేజ్ రెగ్యులేషన్ కానీ ఎఫిషియన్సీ కానీ లాసెస్ని డిటర్మైన్ చేసుకోవడానికి జనరల్గా టెస్టింగ్ అనేది కండక్ట్ చేసుకుంటాం. సో జనరల్గా మనకు టెస్టింగ్ ఎందుకు యూస్ చేస్తామంటే వోల్టేజ్ రెగ్యులేషన్ అదేవిధంగా ఎఫిషియన్సీ, మనం తీసుకునే మిషన్ యొక్క ఎఫిషియన్సీ, అదేవిధంగా లాసెస్. సో జనరల్గా ఈ 3 పారామీటర్స్ మనం మెజర్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే ప్రతి మిషన్కి టెస్టింగ్ అనేది కండక్ట్ చేసుకుంటాం. అయితే మనకి ఇందులో టెస్ట్ చేసే దాంట్లో సో డైరెక్ట్ మెథడ్ కొన్ని ఉంటాయి, ఇండైరెక్ట్ మెథడ్స్ కొన్ని ఉంటాయి. సో మనం తీసుకునే డైరెక్ట్ మెథడ్స్లో మనకి ఏమొస్తాయంటే సో డైరెక్ట్ లోడింగ్ టెస్ట్ అంటారు, అదేవిధంగా బ్రేక్ టెస్ట్ అంటారు. ఈ యొక్క బ్రేక్ టెస్ట్ అనేది మనం తీసుకునే ఆల్టర్నేటివ్స్కి యూస్ చేయరు అన్నమాట. ఇప్పుడు రేర్ కేసెస్లో మాత్రమే కండక్ట్ చేస్తారు. సో అదన్నమాట. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ లోడింగ్ టెస్ట్ మాత్రమే కండక్ట్ చేస్తుంటాం. అవి ఏంటంటే డైరెక్ట్ మెథడ్స్. అదేవిధంగా మనకు ఇండైరెక్ట్ మెథడ్స్ ఉంటాయి. సో ఇండైరెక్ట్ మెథడ్స్లో మనం ఏంటంటే సో ఈఎంఎఫ్ మెథడ్ అని, అదేవిధంగా ఎంఎంఎఫ్ మెథడ్ అని. ఇక్కడ ఈఎంఎఫ్ మెథడ్ అంటే సింక్రోనస్ ఇంపిడెన్స్ మెథడ్. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం. సో సింక్రోనస్ ఇంపిడెన్స్ మెథడ్ అంటే ఏంటి, ఎలా చేస్తాం ఏంటి అనేది. అందులో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏ విధంగా అనుకుంటాం, సింక్రోనస్ ఇంపిడెన్స్ అనేది ఎలా కనుక్కుంటాం, సో దానికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్ డిస్కస్ చేసాం. అదేవిధంగా ఎంఎంఎఫ్ మెథడ్ అనదర్ నేమ్ ఏం పిలుస్తామంటే మనము యాంపియర్ టర్న్ మెథడ్ అంటాం. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇండైరెక్ట్ టైప్ వచ్చేసరికి ఏమేమి వస్తాయంటే నాకు ఒకటేమో ఈఎంఎఫ్ మెథడ్, అనదర్ వన్ ఏంటి అంటే నాకు ఎంఎంఎఫ్ మెథడ్, జెడ్పిఎఫ్ మెథడ్. ఇక్కడ ఈఎంఎఫ్ మెథడ్ ఏమో సింక్రోనస్ ఇంపిడెన్స్ మెథడ్, ఎంఎంఎఫ్ మెథడ్ అంటే యాంపియర్ టర్న్ మెథడ్, జెడ్పిఎఫ్ మెథడ్ అంటే పోషియర్ మెథడ్. సో అదేవిధంగా ఫోర్త్ వన్ వచ్చేసి ఏఎస్ఏ మెథడ్ అంటారు, అంటే అమెరికన్ స్టాండర్డ్ అసోసియేషన్ మెథడ్ అంటారు అన్నమాట. సో అది. సో ఇది జనరల్గా మనకి ఏంటంటే డైరెక్ట్, ఇండైరెక్ట్. అయితే ఈ స్లిప్ టెస్ట్ అనేది ఏంటి అంటే నాకు ఇది ఒక స్పెషల్ టెస్ట్ అన్నమాట. ఈ స్లిప్ టెస్ట్ అనేది ఏంటి అంటే నాకు ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ టెస్ట్. సో స్పెషల్ టెస్ట్ ఇది జనరల్గా మనకి ఎందుకు యూస్ చేస్తామంటే మనము సో ఓన్లీ మనకు 2 టైప్స్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, సాలియంట్ పోలు, నాన్ సాలియంట్ పోలు. అయితే ఈ యొక్క స్లిప్ టెస్ట్ అనేది మోస్ట్లీ మనం దేనికి ప్రిఫర్ చేస్తామంటే సాలియంట్ పోల్ మిషన్స్కి మాత్రం యూస్ చేస్తాం అన్నమాట. దీన్ని సాలియంట్ పోల్ మాత్రమే దీన్ని యూస్ చేసుకుంటాం. ఓకేనా, సాలియంట్ పోల్కి మాత్రమే దీన్ని యూస్ చేసుకుంటాం. అయితే ఇక్కడ మనం తీసుకునే ఈ స్లిప్ టెస్ట్కి సో ఏ విధంగా చేస్తాం ఏంటి అని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి డయాగ్రాము. సో ఇక్కడ ఏంటంటే ఇనిషియల్గా మనం ఇక్కడ ఏం చేస్తున్నాము 3 ఫేజ్ సప్లైని చేస్తున్నాం. ఓకేనా, సో రైట్ సైడ్ 3 ఫేజ్ సప్లై ఉంది కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ 3 ఫేజ్ సప్లైని చేస్తున్నాం. సో ఈ 3 ఫేజ్ సప్లై అనేది దేనికి ఇస్తామంటే మనము ఆర్మేచర్ వైండింగ్కి ఇస్తాం. ఇక్కడ ఫీల్డ్ వైండింగ్ అనేది ఓపెన్ సర్క్యూట్, ఏదైతే ఫీల్డ్ వైండింగ్ ఉందో ఇదేంటిది ఓపెన్ సర్క్యూట్ అన్నమాట. ఓపెన్ సర్క్యూట్ చేస్తాం, ఓసీ. ఓకేనా, ఫీల్డ్ వైండింగ్ అనేది ఓపెన్ సర్క్యూట్. సో మనం ఇచ్చే సప్లై దేనికి ఇస్తున్నామంటే ఆర్మేచర్ వైండింగ్కి ఇస్తున్నాం. సో ఇన్ బిట్వీన్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆటో ట్రాన్స్ఫార్మర్ యూస్ చేసుకున్నాం. ఓకేనా, ఇక్కడ వోల్టేజ్ మెజర్ చేసుకోవడానికేమో వోల్ట్ మీటర్, ఆర్మేచర్లో పాస్ అయ్యే కరెంట్ మెజర్ చేసుకోవడానికేమో అమ్మీటర్ అనేది ప్లేస్ చేసుకున్నాం. అయితే ఇక్కడ నేను ఏంటంటే మనం ఇచ్చే 3 ఫేజ్ సప్లై అనేది సో ఇక్కడ ఎంత సప్లై ఇస్తాము అంటే రేటెడ్ వోల్టేజ్లో జస్ట్ 20 to 25% మాత్రమే ఇస్తామన్నమాట. సో ఏదైతే మనం సప్లై ఇస్తున్నామో ఆర్మేచర్ వైండింగ్కి ఆ వోల్టేజ్ మనం ఏం చేస్తామంటే రేటెడ్ వోల్టేజ్లో 20 to 25% మాత్రమే ఇస్తాం. అంటే కంప్లీట్ వోల్టేజ్ అనేది ఇవ్వవు అన్నమాట ఇక్కడ. సో మనకి ఏదైతే రేటెడ్ వోల్టేజ్ ఉందో అందులో 20 to 25 సప్లై మాత్రమే ఇస్తాం అన్నమాట దీనికి. ఓకేనా, ఆ వోల్టేజ్ ఇస్తాం.
సో దీన్ని ఈ యొక్క ఆటో ట్రాన్స్ఫార్మ్ దీన్ని మనం ఏమంటామంటే వేరియాక్ అంటారు దీన్ని. సో ఈ యొక్క వేరియాక్ని మనం యూస్ చేసుకునేసి ఆ ఇచ్చే రేటెడ్ వోల్టేజ్లో 20 to 25% సప్లై మాత్రమే మనం ఆటో ట్రాన్స్ఫార్మర్ ద్వారా ఈ యొక్క ఆల్టర్నేటర్లో ఆర్మేచర్ వైండింగ్ ఇస్తాం. అదేవిధంగా ఇక్కడ ఫీల్డ్ వైండింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఫీల్డ్ వైండింగ్ మనం ఓపెన్ సర్క్యూట్ చేసుకుంటాం. ఓకేనా. అయితే ఇక్కడ జనరల్గా మనకేంటి ఈ యొక్క ఆల్టర్నేటర్స్ సింక్రోనస్ స్పీడ్తో రన్ అవుతాయి. కాకపోతే మనం తీసుకునే యొక్క స్లిప్ టెస్ట్లో ఈ యొక్క ఆల్టర్నేటర్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే నాకు లెస్ దెన్ సింక్రోనస్ స్పీడ్తో వర్క్ అవుతుంది అన్నమాట. సో లెస్ దెన్ సింక్రోనస్ స్పీడ్తో రన్ అవుతుంది ఇది. ఓకేనా. లెస్ దెన్ సింక్రోనస్ స్పీడ్తో మనం రన్ అయ్యేటట్టు చేస్తాం అన్నమాట దీన్ని. ఓకే. ఇక్కడ ఈ యొక్క 3 ఫేజ్ కరెంట్ ఏదైతే ఉందో ఈ 3 ఫేజ్ కరెంట్ని ఈ యొక్క ఆర్మేచర్ వైండింగ్ అనేది డ్రా చేసుకుంటుంది. సో త్రూ సప్లై మనం ఏదైతే సప్లై ఇస్తామో ఆ సప్లై ద్వారా సో డ్రా చేసుకొని మనకి ఏమవుతుంది రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది డెవలప్ అవుతుంది అన్నమాట. ఈ యొక్క రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెవలప్ అయ్యి ఇది విత్ రెస్పెక్ట్ టు సింక్రోనస్ స్పీడ్తో రొటేట్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ నాకు మనం తీసుకునే ఈ యొక్క ఆల్టర్నేటర్లో సో 3 ఫేజ్ కరెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క 3 ఫేజ్ కరెంట్ ఇది అనేది సో డ్రా చేసుకుంటుంది. సో ఎక్కడి నుంచి సో డ్రాన్ బై ది ఆర్మేచర్. సో డ్రాన్ బై ది ఆర్మేచర్ ఫ్రమ్ 3 ఫేజ్ సప్లై. 3 ఫేజ్ సప్లై. సో ఇదేం చేస్తుందంటే సో ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అంటే రొటేటింగ్ ఫీల్డ్ ఆర్ఎంఎఫ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అయ్యి అక్కడ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఇది రొటేట్ అవుతుంది. దేంతో రొటేట్ అవుతుంది అంటే సో రొటేటింగ్ ఎట్ సింక్రోనస్ స్పీడ్తో రన్ అవుతుంది అనమాట. సింక్రోనస్ స్పీడ్. ఓకే. అయితే ఇక్కడ ఆర్మేచర్ ఏదైతే ఉందో ఈ యొక్క ఆర్మేచర్ వైండింగ్లో ఫ్లక్స్ ఉంటుంది కదా ఆ యొక్క ఫ్లక్స్ అనేది మనకు ఇక్కడ కొన్ని పారామీటర్ డిపెండ్ అవుతుంది. ఏ పారామీటర్ మీద డిపెండ్ అవుతుందంటే ఆర్మేచర్ ఫ్లక్స్ అనేది సో మనకు అక్కడ ఎగ్జిస్ట్ అయ్యే ఆర్మేచర్ దగ్గర డెవలప్ అయ్యే మ్యాగ్నెటో మోటివ్ ఫోర్స్ మీద డిపెండ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఎయిర్ గ్యాప్ ఉంటుంది కదా స్టాటర్కి రోటర్కి ఇన్ బిట్వీన్ ఎయిర్ గ్యాప్ లెంత్. ఆ యొక్క ఎయిర్ గ్యాప్ లెంత్ మీద డిపెండ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ సో ఆర్మేచర్ ఫ్లక్స్ ఈక్వల్ టు సో ఆర్మేచర్ ఎంఎంఎఫ్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ సో అండ్ జనరల్గా ఫ్లక్స్ అంటే ఏంటి ఎంఎంఎఫ్ ఓవర్ రిలక్టెన్సే కదా. ఈ యొక్క రిలక్టెన్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఎయిర్ గ్యాప్ లెంత్ అన్నమాట. ఈ రిలక్టెన్స్ జనరల్గా దేని మీద డిపెండ్ అవుతుందంటే ఇన్ బిట్వీన్ స్టాటర్కి రెండు ఎయిర్ గ్యాప్ మీద డిపెండ్ అవుతుంది. దాన్ని మనం రిలక్టెన్స్ అంటాం. ఈ యొక్క రిలక్టెన్స్ ఇంక్రీజ్ అయ్యకుంది నాకు ఫ్లక్స్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ యొక్క రిలక్టెన్స్ దేని మీద డిపెండ్ అవుతుందంటే నాకు ఎయిర్ గ్యాప్ లెంత్ మీద డిపెండ్ అవుతుంది. ఎయిర్ గ్యాప్ లెంత్. సో ఎప్పుడైతే స్టేటర్కి రోటర్కి మధ్యలో గ్యాప్ అనేది ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ ఫ్లక్స్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో ఎందుకు ఎప్పుడైతే నాకు ఎయిర్ గ్యాప్ ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్ రిలక్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి. సో ఎయిర్ గ్యాప్ లెంత్ అనేది ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో నాకేమవుతుందంటే దానికి ఎఫెక్ట్ అనేది రిలక్టెన్స్ మీద చూపిస్తుంది. అంటే రిలక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది ఈ యొక్క ఫ్లక్స్ ఏదైతే ఉందో అది డిక్రీజ్ అయిపోతుంది. ఓకే. డిక్రీజ్ అవుతుంది. సో కాబట్టి మనం ఏం చేస్తాం మినిమం ఎయిర్ గ్యాప్ ఉండేటట్టు చూసుకుంటాం అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మనకేంటంటే మనం తీసుకునే ఈ యొక్క స్లిప్ టెస్ట్లో సో అప్లైడ్ వోల్టేజ్ దాని కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ ఈ రెండు మనకి ఎలా అంటే కాన్స్టెంట్గా ఉండేటట్టుగా మనం మెయింటైన్ చేసుకుంటాం. సో V/F రేషియో అనేది కాన్స్టెంట్గా ఉండేటట్టుగా మనం ఏం చేస్తామంటే ఇక్కడ మెయింటైన్ చేసుకుంటాం. అయితే మనకి ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ 2 కండిషన్ తీసుకుంటాం. ఏంటి అంటే మనం ఏదైతే ఆర్మేచర్ పోల్స్ తీసుకున్నామో ఈ యొక్క ఆర్మేచర్ పోల్స్ అనేది అలైన్ అనేది విత్ రెస్పెక్ట్ టు డైరెక్ట్ యాక్సిస్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది క్వాడ్రేచర్ యాక్సిస్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ఓకేనా. ఇక్కడ దా క్లియర్ అందరికీ. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి. సో మనం ఏదైతే మ్యాగ్నెటిక్ పోల్స్ తీసుకుంటామో సో జనరల్గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం చూసే కేసు ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మనం తీసుకునే ఆర్మేచర్ పోల్స్ అనేటివి సో డైరెక్ట్ యాక్సిస్ దగ్గర తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటాయి. సో ఇక్కడ చూడండి. ఇదేమో నార్త్ పోల్, ఇదేమో సౌత్ పోల్.
సో దీన్ని ఏమంటాం అంటే మనం డైరెక్ట్ యాక్సిస్ అంటాం. డైరెక్ట్ యాక్సిస్ అంటాం. ఇదేంటిది? క్వాడ్రేచర్ యాక్సిస్. ఓకేనా? సో మనకు ఏదైతే ఒక మ్యాగ్నెట్ తీసుకుంటామో ఈ మ్యాగ్నెట్ అనేది ఇలా తీసుకున్నప్పుడు, సో మ్యాగ్నెట్ ఇలా తీసుకున్నప్పుడు ఇదేమో నార్త్ పోల్, ఇదేమో సౌత్ పోల్ కదా. సో ఇలా ఉన్నప్పుడు సో మనం డైరెక్ట్ యాక్సిస్ అని దేని అంటామంటే, సో అక్రాస్ మనం తీసుకునే పోల్ ఏదైతే ఉంటుందో మ్యాగ్నెటిక్ పోల్ అనేది, సో అక్రాస్ ఈ యాక్సిస్ మనం ఏమంటామంటే డి యాక్సిస్ అంటారు దాన్ని. సో అలా కాకుండా దీనికి పర్పెండిక్యులర్గా ఇలా ఉన్నదాన్ని ఏమంటామంటే మనం క్యూ యాక్సిస్ అంటాం. సో డైరెక్ట్ యాక్సిస్, క్యూ యాక్సిస్ అంటే ఇది. సో ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే, సో ఆర్మేచర్ పోల్స్ అనేటివి, సో మనం తీసుకునే ఆర్మేచర్ పోల్స్ అనేటివి అక్రాస్గా డైరెక్ట్ యాక్సిస్ దగ్గర ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది. సో మనకేంటంటే ఇది, సో వెన్ ఆర్మేచర్ పోల్స్, మనం తీసుకునే ఆర్మేచర్ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఆర్మేచర్ పోల్స్ అంటే ఎక్కడ ఉంటాయి? స్టేటర్లో ఉంటాయి. సో ఇదేంటిది అంటే మన ఈ యొక్క పోల్స్ అనేటివి ఏంటంటే రోటర్లో ఉంటాయి. అంటే ఈ యొక్క ఆర్మేచర్ పోల్స్ అనేటివి అలైన్, సో అలైన్ విత్ డైరెక్ట్ యాక్సిస్. అంటే డైరెక్ట్ యాక్సిస్ ఎలా ఉందో ఆ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే, సో ఇక్కడ చూడండి. సో మనకి ఏంటంటే డయాగ్రామ్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఓకేనా? సో డైరెక్ట్ యాక్సిస్ దగ్గర ఆర్మేచర్ పోల్స్ అనేది అలైన్ అయినప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే, ఇక్కడ చూడండి. ఈ కేసులో మనకేమవుతుంది ఏంటంటే, ఈ కేసు 1, ఈ కేసుకి వచ్చేసరికి ఈ కండిషన్లో నాకేమవుతుందంటే ఎయిర్ గ్యాప్ ఏదైతే ఉందో ఆ యొక్క ఎయిర్ గ్యాప్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ నాకు మినిమం ఉంటుంది అన్నమాట. సో ఎయిర్ గ్యాప్ అనేది ఎలా ఉంటుందంటే నాకు మినిమం ఉంటుంది. సో ఎలా మినిమం ఉంటుందంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్ అనుకున్నాం కదా. సో ఇక్కడ నాకేందంటే సో ఇది మనం తీసుకున్న రోటార్ అనుకున్నాం. సో ఒక డయాగ్రామ్ అటు ఇటు ఉంటుంది, అడ్జస్ట్ అవ్వండి. సో అంటే ఇది మనం తీసుకునే డైరెక్ట్ యాక్సిస్, ఇదేంటి డి యాక్సిస్ అంటే దీన్ని. అదేవిధంగా ఇలా ఉన్నదాన్ని ఏమంటామంటే మనం క్యూ యాక్సిస్ అంటాం. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఎయిర్ గ్యాప్ అనేది ఎలా ఉంది ఇక్కడ ఇన్ బిట్వీన్ అంటే మనకు, సో చాలా మైన్యూర్ ఉంది. అంటే ఇది ఇక్కడ నాకు ఎయిర్ గ్యాప్ అనేది ఎలా ఉందంటే నాకు తక్కువ ఉంది. సో కాబట్టి ఎయిర్ గ్యాప్ అనేది ఇక్కడ ఎలా తీసుకున్నామంటే మనం మినిమం తీసుకున్నాం. ఓకేనా? ఇక్కడ నాకు ఎయిర్ గ్యాప్ తక్కువ ఉంది అంటే ఆటోమేటిక్గా నాకేమవుతుంది? రిలక్టెన్స్. సో ఎయిర్ గ్యాప్ తక్కువ ఉన్నప్పుడు రిలక్టెన్స్ కూడా ఎలా ఉంటుంది అంటే నాకు మినిమం ఉంటుంది. సో ఎయిర్ గ్యాప్ని బట్టి నాకు రిలక్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. సో కాబట్టి ఎయిర్ గ్యాప్ తక్కువ ఉంది, అదేవిధంగా ఈ రిలక్టెన్స్ అనేది తక్కువ ఉంది. సో కాబట్టి నాకు ఈ విధంగా 2 కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నాకేమవుతుందంటే ఇక్కడ కాన్స్టెంట్ ఫ్లక్స్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అన్నమాట. ఇక్కడ నాకేమవుతుందంటే కాన్స్టెంట్ ఫ్లక్స్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది ఈ కండిషన్లో. ఇక్కడ ఈ యొక్క ఆర్మేచర్ కరెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క ఆర్మేచర్ కరెంట్ అనేది ఏమవుతుందంటే నాకు మినిమం ఆర్మేచర్ కరెంట్ అనేది డెవలప్ అవుతుంది. ఆర్మేచర్ కరెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క ఆర్మేచర్ అనేది షుడ్ బి మినిమం. సో ఈ డైరెక్ట్ యాక్సిస్ దగ్గర నాకు ఏమవుతుందంటే నాకు ఆర్మేచర్ కరెంట్ అనేది ఏమవుతుందంటే నాకు షుడ్ బి మినిమం కరెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ ఆర్మేచర్ కరెంట్ అనేది మినిమం కాబట్టి ఇక్కడ మనము ఈ యొక్క ఆర్మేచర్లో పాస్ అయ్యే కరెంట్ మెజర్ చేసుకోవడానికి మనం ఏం చేసాం? ఇక్కడ అమ్మీటర్ అనేది ప్లేస్ చేసుకున్నాం. సో ఆర్మేచర్ ఎంత కరెంట్ పాస్ అవుతుందని మెజర్ చేసేదానికి అమ్మీటర్, అదేవిధంగా వోల్టేజ్ మెజర్ చేసుకోవడానికి వోల్ట్ మీటర్. ఓకేనా? అయితే ఇక్కడ నాకు ఆర్మేచర్లో రీడింగ్ ఎంత చూపిస్తుంది అంటే నాకు మినిమం ఆర్మేచర్ కరెంట్ అనేది చూపిస్తుంది. అంటే ఇక్కడ నాకు ఆర్మేచర్ కరెంట్ అనేది మినిమం ఉంది కాబట్టి నాకు అమ్మీటర్ షోస్ మినిమం. ఇక్కడ నాకు అమ్మీటర్లో కరెంట్ ఎలా ఉంటుంది అంటే నాకు, సో అమ్మీటర్ షోస్ మినిమం రీడింగ్. సో అమ్మీటర్ షోస్ మినిమం రీడింగ్. దాంతో పాటుగా నెక్స్ట్ ఏముంది నాకు? వోల్ట్ మీటర్. మరి వోల్ట్ మీటర్లో ఎలా ఉంటుంది రీడింగ్ అంటే ఇక్కడ నాకు ఇక్కడ చూడండి మ్యాక్సిమం రీడింగ్ అనేది చూపిస్తుంది అన్నమాట వోల్ట్ మీటర్లో. సో వోల్ట్ మీటర్ షోస్ మ్యాక్సిమం రీడింగ్. సో అమ్మీటర్ ఏమో మినిమం రీడింగ్, వోల్ట్ మీటర్ ఏమో మ్యాక్సిమం రీడింగ్ అనేది చూపిస్తుంది అనమాట.
ఓకేనా. ఇక్కడ చూడండి ఈ రెండింటిని బట్టి ఏది అమ్మీటర్ యొక్క రీడింగ్, వోల్ట్ మీటర్ యొక్క రీడింగ్ ఏదైతే ఉన్నాయో ఈ 2 రీడింగ్స్ బేస్ చేసుకుని మనం ఏం కనుక్కుంటామంటే ఈ యొక్క డైరెక్ట్ యాక్సిస్ దగ్గర ఉండే రియాక్టెన్స్ టర్మ్ కనుక్కుంటాం. సో రియాక్టెన్స్ టర్మ్ అనేది కనుక్కుంటాం అంటే ఏంటి, సో ఎఫెక్టివ్ రియాక్టెన్స్ అంటారు. ఎఫెక్టివ్ రియాక్టెన్స్ అనే దాన్ని మనం కనుక్కుంటాం అన్నమాట. ఏది అమ్మీటర్ రీడింగ్, వోల్ట్ మీటర్ రీడింగ్ బేస్ చేసుకుంటాం. సో ఎఫెక్టివ్ రియాక్టెన్స్ ఆఫర్డ్ బై ది ఆల్టర్నేటర్. సో ఇక్కడ మనం దీన్ని డైరెక్ట్ యాక్సిస్ లో తీసుకున్నాం కాబట్టి దీన్ని XD తీసుకుంటాం. సో ఇండక్టివ్ రియాక్టెన్స్ ని, అది ఎఫెక్టివ్ రియాక్టెన్స్ ని. దీని యొక్క వాల్యూ ఎలా ఉంటుంది అంటే నాకు జనరల్గా రియాక్టెన్స్ అంటే ఏంటి, వోల్టేజ్ ఓవర్ కరెంట్. అయితే ఇక్కడ మనం తీసుకున్నది ఏంటి, డైరెక్ట్ యాక్సిస్ దగ్గర తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వోల్ట్ మీటర్ రీడింగ్ అనేది మ్యాక్సిమం ఉంది, అమ్మీటర్ రీడింగ్ అనేది మినిమం ఉంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఎఫెక్టివ్ రియాక్టెన్స్ అనేది వోల్టేజ్ రీడింగ్ అట్ మ్యాక్సిమం పర్ ఫేజ్. అదేవిధంగా కరెంట్ ఎలా ఉంది, ఇక్కడ అమ్మీటర్ రీడింగ్ మినిమం ఉంది కాబట్టి కరెంట్ మినిమం పర్ ఫేజ్. ఇదే నాకు ఏమవుతుందంటే ఇక్కడ నాకు డైరెక్ట్ యాక్సిస్ దగ్గర ఉండే ఎఫెక్టివ్ రియాక్టెన్స్ అవుతుంది, ఎఫెక్టివ్ రియాక్టెన్స్ అవుతుంది. ఓకేనా. సో ఇది కేస్ 1. నెక్స్ట్ కేస్ 2 ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే డైరెక్ట్ యాక్సిస్ దగ్గర తీసుకున్నామో ఇప్పుడు మనం ఏం చేస్తారంటే సో ఆర్మేచర్ పోల్స్. సో వెన్ ఆర్మేచర్ పోల్స్, ఆర్మేచర్ పోల్స్ ని మనం ఏం చేస్తారంటే ఇప్పుడు క్వాడ్రాటిక్ యాక్సిస్ దగ్గర తీసుకుంటాం. సో ఇంతకుముందు డైరెక్ట్ యాక్సిస్ దగ్గర తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఏం చేస్తారంటే క్వాడ్రేచర్ యాక్సిస్ దగ్గర తీసుకుంటాం అన్నమాట. దాన్ని క్యూ యాక్సిస్ అంటారు. సో క్యూ యాక్సిస్, సో ఆర్మేచర్ పోల్స్ అలైన్ విత్ క్యూ యాక్సిస్. సో ఈ కండిషన్లో నాకు ఎలా ఉంటుంది ఏంటంటే సో ఇక్కడ చూడండి, సో ఇది మనం తీసుకునే మ్యాగ్నెటిక్ పోల్స్ అనేటివి అలాంగ్ క్వాడ్రాటిక్ యాక్సిస్ తీసుకుంటాం అంటే ఇలాగా. సో ఇదేమో నార్త్ పోల్, ఇదేమో సౌత్ పోల్. సో జనరల్ మనకి ఎలా ఉంటుంది అంటే నాకు సో యాక్చువల్గా ఇలా ఉండదు. ఒక్క నిమిషం కొద్దిగా గ్యాప్, ఎందుకంటే ఎయిర్ గ్యాప్ చాలా ఎక్కువ ఉంటుంది డైరెక్ట్ క్వాడ్రాటిక్ యాక్సిస్లో. సో ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇది మనం తీసుకునే పోల్స్. సో ఇక్కడ నార్త్ పోల్ సౌత్ పోల్ ఉండదు, యాక్చువల్గా ఇది వైండింగ్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఉంటాయి నార్త్ పోల్ సౌత్ పోల్. సో ఇక్కడ చూడండి దీన్ని ఏమంటామంటే మనం ఇక్కడ ఈ సెకండ్ కేసులోకి వచ్చేసరికి సో ఇలా ఉంటుంది. సో ఇది ఆర్మేచర్ పోల్స్ అనేటివి మనం తీసుకునే ఆర్మేచర్ పోల్స్ అనేటివి క్వాడ్రాటిక్ యాక్సిస్ దగ్గర తీసుకున్నప్పుడు ఇలా ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఈ కండిషన్లో నాకు ఏ విధంగా ఉంటుంది అంటే సో ఇది చూడండి, ఇదేమో డి యాక్సిస్. సో మనం ఏదైతే పోల్ తీసుకున్నామో అది డైరెక్ట్ యాక్సిస్. సో ఇది నా అంటే క్వాడ్రేచర్ యాక్సిస్, ఓకేనా. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు ఈ యొక్క కేస్ 2లో ఇక్కడ నాకు ఏమవుతుందంటే ఎయిర్ గ్యాప్, ఏదైతే ఎయిర్ గ్యాప్ ఉందో ఈ యొక్క ఎయిర్ గ్యాప్ అనేది ఏమవుతుంది అంటే నాకు మ్యాక్సిమం ఎయిర్ గ్యాప్ అనేది అక్యూర్ అవుతుంది అన్నమాట ఇక్కడ. సో ఎయిర్ గ్యాప్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో డైరెక్ట్ యాక్సిస్లో ఏమో ఎయిర్ గ్యాప్ ఎలా ఉంటుంది అంటే నాకు మినిమం ఉంటుంది, బట్ అదే క్వాడ్రాటిక్ యాక్సిస్ దగ్గర తీసుకున్నప్పుడు ఎయిర్ గ్యాప్ అనేది నాకు మ్యాక్సిమం ఎయిర్ గ్యాప్ అనేది అక్కడ అవుతుంది. ఎయిర్ గ్యాప్ ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా నాకు రిలక్టెన్స్ ఏమవుతుంది అంటే నాకు రిలక్టెన్స్ కూడా మ్యాక్సిమం అనేది అపీర్ అవుతుంది. సో రిలక్టెన్స్ కూడా మ్యాక్సిమం వస్తుంది. సో రిలక్టెన్స్ మ్యాక్సిమం అయినప్పుడు నాకేమవుతుంది, ఈ కండిషన్ బేస్ చేసుకొని నాకేమవుతుంది అంటే దాని కరస్పాండింగ్ ఫ్లక్స్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అన్నమాట ఇక్కడ. సో ఎఫెక్టివ్ ఇక్కడ నాకేమవుతుంది అంటే ఫ్లక్స్, అది కూడా ఎట్లా కాన్స్టెంట్ ఫ్లక్స్ అనేది డెవలప్ అవుతుంది. అయితే
ఇక్కడ చూడండి ఎయిర్ గ్యాప్ అనేది మ్యాక్సిమం వచ్చింది, రిలక్టెన్స్ కూడా ఏమైంది మ్యాక్సిమం వచ్చింది. సో కాబట్టి నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ జనరల్గా ఫ్లక్స్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు అంటే మ్యాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్ ఓవర్ ఎంఎంఎఫ్ ఓవర్ రిలక్టెన్స్ అంటాం కదా. స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ అని డెవలప్ అవుతుంది. ఆ ఫ్లక్స్ బేసెస్ నాకేమవుతుంది వోల్టేజ్ డెవలప్మెంట్ అనేది వోల్టేజ్ అనేది అక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింకేజ్ బేసెస్ నాకు వచ్చే ఇండ్యూస్డ్ ఎంఎఫ్ అని డిపెండ్ అవుతుంది. అంటే ఆడొచ్చే వోల్టేజ్ అనేది ఫ్లక్స్ మీద డిపెండ్ అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ నా కరెంట్ ఏమవుతుంది అంటే నాకు ఇక్కడ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ కరెంట్ అని డెవలప్ అవుతుంది. సే ఈ కేసులో మ్యాక్సిమం. అదే విధంగా అంటే కరెంట్ మ్యాక్సిమం ఉంది అంటే అమ్మీటర్ లో పాస్ అయ్యే కరెంట్ ఎలా ఉంటుంది, మ్యాక్సిమం కరెంట్ అనేది వస్తుంది అన్నమాట. అమ్మీటర్ రీడింగ్ మ్యాక్సిమం కరెంట్. సో అదే విధంగా ఇక్కడ ఫ్లక్స్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఆ ఫ్లక్స్ మీద వోల్టేజ్ డిపెండ్ అవుతుంది కాబట్టి సో నాకేమవుతుంది వోల్టేజ్ అనేది ఏమవుతుంది అంటే నాకు మినిమం వోల్టేజ్ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి వోల్ట్ మీటర్ అనేది ఎలా చూపిస్తుంది అంటే నాకు మినిమం రీడింగ్ అనేది చూపిస్తుంది. సో వోల్ట్ మీటర్ రీడింగ్ షోస్ మినిమం వోల్టేజ్. ఓకే, మినిమం వోల్టేజ్ అంటే నాకేమవుతుంది ఇక్కడ మినిమం వోల్టేజ్ మాత్రం అపీర్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనకు వచ్చే ఈ యొక్క ఎఫెక్టివ్ రియాక్టెన్స్ అనేది ఏమవుతుంది అంటే ఇక్కడ అంటే ఇది కరెంట్ ఏమో మ్యాక్సిమం, వోల్టేజ్ ఏమో మినిమం, దాన్ని బేస్ చేసుకొని ఈ క్వాడ్రాటిక్ యాక్సిస్ దగ్గర ఉండే ఎఫెక్టివ్ రియాక్టెన్స్ ఆఫర్డ్ బై ది ఆల్టర్నేటర్. దీన్ని ఇండికేట్ చేసుకుంటాం మనం XQ తో ఇండికేట్ చేసుకుంటాం. ఈ యొక్క XQ అన్నప్పుడు జనరల్గా వోల్టేజ్ ఓవర్ కరెంట్. అయితే ఈ కండిషన్లో క్వాడ్రాటిక్ యాక్సిస్ దగ్గర కరెంట్ ఏమో ఉంది, వోల్టేజ్ ఏమో మినిమం ఉంది కాబట్టి అది కూడా ఎలా ఉంటుంది ఫర్ ఫేస్ వాల్యూస్. సో ఇట్లా మనం ఏం చేస్తామంటే క్వాడ్రాటిక్ యాక్సిస్లో అదేవిధంగా డైరెక్ట్ యాక్సిస్ దగ్గర ఎఫెక్టివ్ రియాక్టెన్స్ అనే దాన్ని కనుక్కుంటాం. ఓకేనా. సో ఇది సో ఇప్పుడు దాకా మనం ఏదైతే డైరెక్ట్ యాక్సిస్ క్వాడ్రాటిక్ యాక్సిస్లో చూసామో రియాక్టెన్స్ అనేది, సో ఈ యొక్క రియాక్టెన్సెస్ అనేవి విత్ రెస్పెక్ట్ టు వేవ్ ఫార్మ్స్ అనేది ఏ విధంగా ఉంటాయో చూద్దాం. సో వేవ్ ఫార్మ్స్ చూద్దాం ఇప్పుడు. సో జనరల్గా మనకి ఏంటంటే ఇక్కడ సైన్సాయిడల్ వేవ్ ఫార్మ్ ఏ విధంగా ఉంటుంది అంటే సైనసాయిడల్ వోల్టేజ్ వేవ్ ఫార్మ్. సో ఇలా ఉంటుంది ఒక 1 సైకిల్కి. ఇదేంటిది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, ఇది ఈఎంఎఫ్ అన్నమాట. సో 1 సైకిల్కి ఇలా ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు టైం పీరియడ్ టీ. ఇదేంటిది వోల్టేజ్ ఇండ్యూస్డ్ అక్రాస్ ఫీల్డ్ టర్మినల్స్, ఓపెన్ ఫీల్డ్ టర్మినల్స్ దగ్గర ఉండే వోల్టేజ్. సో ఇదేంటిది ఇది వోల్టేజ్ ఇండ్యూస్డ్ అక్రాస్ ఓపెన్ ఫీల్డ్ టర్మినల్స్. సో ఫీల్డ్ టర్మినల్స్ దగ్గర ఉండే వోల్టేజ్ వేవ్ ఫార్మ్ ఇది. అయితే ఇప్పుడు మనం ఏం చూస్తామంటే ఏదైతే మనం డైరెక్ట్ యాక్సిస్ క్వాడ్రాటిక్ యాక్సిస్ అనుకున్నామో వాటి దగ్గర ఉండే వేవ్ ఫార్మ్ చూద్దాం. సో ఫస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ చూడండి. సో జనరల్గా నాకేంటంటే ఈ యొక్క ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఇది క్వాడ్రాటిక్ యాక్సిస్, అదేవిధంగా ఇది డైరెక్ట్ యాక్సిస్. సో దీన్ని ఏమంటామంటే మనము ఈ పాయింట్ని ఏదంటామంటే క్యూ యాక్సిస్ అంటారు దీన్ని.
అదేవిధంగా ఈ పాయింట్ని ఏమంటామంటే మనం డి యాక్సిస్ అంటారు. అదేవిధంగా ఈ పాయింట్ ఇదేంటది క్యూ యాక్సిస్. అదేవిధంగా ఈ పాయింట్ వచ్చేసరికి డైరెక్ట్ యాక్సిస్. ఓకే, ఇలా ఉంటుంది. సో ఫస్ట్ మనకి ఏంటంటే దీన్ని బేస్ చేసుకొని ఆర్మేచర్ వోల్టేజ్ చూద్దాం. ఆర్మేచర్ వోల్టేజ్ అనేది నాకు ఎలా ఉంటుంది క్యూ యాక్సిస్ దగ్గర. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ క్యూ యాక్సిస్ దగ్గరకు వచ్చేసరికి వోల్టేజ్ అనేది మినిమం, డైరెక్ట్ యాక్సిస్ దగ్గర వచ్చేసరికి వోల్టేజ్ అనేది మ్యాక్సిమం. సో కాబట్టి మనకున్న టూ కండిషన్స్ ఏంటంటే, సో ఏదైతే డి యాక్సిస్ ఉందో ఈ డి యాక్సిస్ దగ్గర వోల్టేజ్ వచ్చేసరికి మ్యాక్సిమం, కరెంట్ వచ్చేసరికి మినిమం. అదేవిధంగా క్యూ యాక్సిస్ దగ్గర వోల్టేజ్ వచ్చేసరికి మినిమం, కరెంట్ వచ్చేసరికి మ్యాక్సిమం. కాబట్టి ఈ టూ కండిషన్స్ బేస్ చేసుకొని మనం ఏం చేస్తారంటే వేవ్ ఫామ్ అని డ్రా చేస్తాం. ఇక్కడ చూడండి, సో ఇక్కడ నాకు ఏమవుతుంది క్వాడ్రేచర్ యాక్సిస్ దగ్గరకు వచ్చేసరికి ఈ యొక్క వోల్టేజ్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ, సో ఇక్కడ చూడండి మినిమం వోల్టేజ్ వస్తుంది, అంటే ఏంటి డ్రాప్ అవుతా ఉంది వోల్టేజ్ అనేది. అంటే నాకేమవుతుందంటే ఇది ఇలా డ్రాప్ అవుతుంది. అదే డైరెక్ట్ యాక్సిస్కి వచ్చేసరికి మళ్ళీ ఇంక్రీజ్ అవుతా ఉంది. సో మళ్ళీ ఏమవుతుంది క్వాడ్రేటిక్ యాక్సిస్ వచ్చేసరికి మళ్ళీ డ్రాప్ అవుతుంది. అంటే ఏమవుతుంది అంటే ఇది ఇలా ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో కాబట్టి నాకు ఏమవుతుంది అంటే ఇది అంటే ఇన్ బిట్వీన్ ఇలా సైకిల్స్ అనేది నాకు డెవలప్ అవుతాయి అన్నమాట. సో విత్ రెస్పెక్ట్ టు టైం చూసాం. సో ఇది ఏ వేవ్ ఫామ్ అంటే నాకు ఇది ఆర్మేచర్ వోల్టేజ్ వేవ్ ఫామ్. ఈ యొక్క ఆర్మేచర్ వోల్టేజ్ అనేది క్వాడ్రేటిక్ యాక్సిస్ దగ్గర ఏమో డిక్రీజ్ అవుతుంది, డైరెక్ట్ యాక్సిస్ దగ్గర ఏమో ఇంక్రీజ్ అవుతుంది, అలా వస్తుంది. ఓకేనా. సో ఇన్ బిట్వీన్ నాకేమవుతుందంటే ఇక్కడ ఈ యొక్క సైకిల్స్ అనేవి డెవలప్ అవుతాయి అన్నమాట, ఇన్వెలప్ అవుతాయి. ఈ వేవ్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వేవ్ ఫామ్స్ అనేటివి ఇలా నాకు చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఆర్మేచర్ వోల్టేజ్ అనేది ఇన్ బిట్వీన్ సైకిల్స్లో నాకేమవుతూ ఉంటుంది అంటే ఇది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఈ విధంగా. ఓకేనా. సో అది నెక్స్ట్ ఏంటంటే నాకు ఆర్మేచర్ కరెంట్ కావాలి. ఈ యొక్క ఆర్మేచర్ కరెంట్ వచ్చేసరికి ఇది ఎలా ఉంటుందంటే, సో ఇక్కడ చూడండి, సో ఆర్మేచర్ కరెంట్ ఇది విత్ రెస్పెక్ట్ టు టైం తీసుకున్నాం. ఆర్మేచర్ కరెంట్ అనేది ఆర్మేచర్ వోల్టేజ్కి రివర్స్లో ఉంటుంది. అంటే ఏంటి, ఇది ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ డిక్రీజ్ అవుతుంది, మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ డిక్రీజ్ అవుతుంది. సో ఇలా ఉంటుంది. ఓకేనా. సో కాబట్టి నాకు ఈ వేవ్ ఫామ్ ఎలా చేంజ్ అవుతుంది అంటే నాకు సీదా ఈ విధంగా చేంజ్ అవుతుంది అన్నమాట. సో ఇన్ బిట్వీన్ ఇన్వెలప్లో మనకి ఈ యొక్క ఆర్మేచర్ కరెంట్ ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనం తీసుకునే సెల్ఫ్ టెస్ట్లో ఆర్మేచర్ వోల్టేజ్, ఆర్మేచర్ కరెంట్ అనేది ఇలా చేంజ్ అవుతుంది. ఓకేనా. సో ఇది సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏదైతే మనకు ఈ యొక్క ఆర్మేచర్ ఎంఎంఎఫ్ కానీ ఈ యొక్క ఫ్లక్స్ లింకేజెస్ కానీ, సో మనకి ఏదైతే ఇవన్నీ ఎలా ఉంటాయంటే నాకు సో ఫీల్డ్ వైండింగ్ దగ్గర మ్యాక్స్ ఉంటాయి అన్నమాట. ఏది ఆర్మేచర్ ఎంఎంఎఫ్ కానీ ఫ్లక్స్ లింకేజెస్ కానీ ఇవన్నీ ఫీల్డ్ వైండింగ్ దగ్గర మ్యాక్స్ ఉంటాయి. కానీ వాటి యొక్క రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్ వచ్చేసరికి మినిమం ఉంటుంది. సో కాబట్టి నాకు ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఉందో అక్రాస్ ఫీల్డ్ వైండింగ్ దగ్గరకు వచ్చేసరికి 0 వస్తుంది అన్నమాట. సో ఇక్కడ నాకేంటంటే ఇక్కడ మన ఫైనల్ కన్క్లూజన్ ఏమవచ్చు అంటే ఇక్కడ బేస్డ్ అప్ ఆ డయాగ్రామ్స్ బేస్ చేసుకొని మనకు ఆర్మేచర్ ఎంఎంఎఫ్ ఏదైతే ఉంటుందో ఆర్మేచర్ ఎంఎంఎఫ్ కానీ ఇట్స్ ఫ్లక్స్ లింకేజెస్ కానీ ఆర్మేచర్ ఎంఎంఎఫ్ కానీ ఇట్స్ ఫ్లక్స్ లింకేజెస్
ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే నాకు మ్యాక్సిమం ఉంటాయి. ఆర్మేచర్ ఎంఎంఎఫ్ ఫ్లక్స్ లింకేజెస్ అనేది మ్యాక్సిమం ఉంటాయి. ఎక్కడ మనం తీసుకునే ఫీల్డ్ వైండింగ్. సో మనం తీసుకునే ఫీల్డ్ వైండింగ్. కానీ ఇక్కడ నాకు ఈ యొక్క రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్, ఈ యొక్క రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్ ఏదైతే ఉంటుందో, ఈ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్ ఏదైతే ఉందో, ఈ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్ అనేది మినిమం ఉంటుంది. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజ్ మినిమం ఉంటుంది కాబట్టి నాకు ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ వాల్యూ ఇది ఎలా ఉంటుంది అంటే నాకు మినిమం ఉండడం వల్ల మనం తీసుకునే ఈ యొక్క ఫీల్డ్ వైండింగ్ దగ్గర ఇది 0 వస్తుంది అన్నమాట. ఇండ్యూస్డ్ ఎంఎఫ్ వాల్యూ ఎలా వస్తుంది అంటే నాకు 0 అనేది డెవలప్ అవుతుంది అన్నమాట. ఓకేనా, 0 అనేది వస్తుంది. సో ఇక్కడ మనం తీసుకునే ఈ యొక్క స్లిప్ టెస్ట్ దగ్గర కొన్ని కన్క్లూషన్స్ అనేవి ఇస్తాం, ఫైనల్ కన్క్లూషన్స్. సో ఓవరాల్ మనకి ఏంటంటే మనం కండక్ట్ చేసే ఈ స్లిప్ టెస్ట్ ద్వారా సో మనం ఇచ్చే కన్క్లూజన్ ఏంటంటే, సో మనం తీసుకునే ఈ యొక్క డ్యూరింగ్ స్లిప్ టెస్ట్ ద్వారా ఏదైతే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుందో ఈ యొక్క ఓపెన్ ఫీల్డ్ వైండింగ్ దగ్గర అది ఎలా ఉంటుంది అంటే నాకు సైనసాయిడల్గా ఉంటుంది అన్నమాట. సైనసాయిడల్గా ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు స్లిప్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇక్కడ స్లిప్ ఫ్రీక్వెన్సీని ఎందుకు వచ్చిందంటే, సో ఇక్కడ చూడండి, సో మనం మిషన్ని రన్ చేసేటప్పుడు యాక్చువల్గా మన ఆల్టర్నేటర్ అంటే సింక్రోనస్ స్పీడ్తో రన్ చేయాలి. బట్ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మిషన్ని లెస్ దాన్ సింక్రోనస్ స్పీడ్తో రన్ చేస్తున్నాం. సో లెస్ దాన్ సింక్రోనస్ స్పీడ్తో రన్ చేసినప్పుడు డెఫినెట్గా నాకు అక్కడ ఏమో ఎగ్జిస్ట్ అవుతుంది అంటే స్లిప్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. స్లిప్ అంటే ఏంటి, సో ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్ అంటే ఏదైతే రోటర్ అనేది సింక్రోనస్ స్పీడ్తో రన్ కాకుండా విత్ రెస్పెక్ట్ అదర్ దాన్ సింక్రోనస్ స్పీడ్తో రన్ అయినప్పుడు ఆ యొక్క వేరియేషన్ని మనం ఏమంటామంటే జనరల్గా స్లిప్ అంటాం. సో కాబట్టి ఇక్కడ నాకేంటి ఆ యొక్క స్లిప్ మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. సో కాబట్టి మనకి ఆల్రెడీ మనం కండక్ట్ చేసే ఈ స్లిప్ టెస్ట్లో ఫీల్డ్ వైండింగ్ అనేది ఓపెన్ సర్క్యూట్ చేస్తున్నాం. ఇక్కడ ఈ యొక్క డ్యూరింగ్ స్లిప్ టెస్ట్లో నాకు ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుందో ఆ క్లాస్ ఫీల్డ్ వైండింగ్ దగ్గర అది ఎలా ఉంటుంది అంటే సైనసాయిడల్ ఏసీ వోల్టేజ్ వస్తుంది, సైనసాయిడల్గా ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు స్లిప్ ఫ్రీక్వెన్సీతో ఉంటుంది. సో అది ఫస్ట్ పాయింట్ అన్నమాట. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏం చెప్పొచ్చు అంటే మనం సో ఏదైతే ఫీల్డ్ వైండింగ్ ఉంటుందో ఆ ఫీల్డ్ వైండింగ్ దగ్గర నాకేమవుతుంది, ఏదైతే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఉంటుందో ఆ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయ్యే వాల్యూ అనేది సైనసాయిడల్గా ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు స్లిప్ ఫ్రీక్వెన్సీతో ఉంటుంది. దాంతో పాటుగా ఎయిర్ గ్యాప్ మనకుండే ఎయిర్ గ్యాప్ అనేది ఇందులో ఎలా ఉంటుంది అంటే నాకు నాన్ యూనిఫామ్గా ఉంటుంది. సో ఎయిర్ గ్యాప్ అనేది నాన్ యూనిఫామ్గా ఉంటుంది. సో డైరెక్ట్ యాక్సిస్ దగ్గరేమో ఒకలాగా, క్వాడ్రాటిక్ యాక్సిస్ దగ్గరేమో ఒకలాగా ఉంది కాబట్టి దాన్ని అందువల్ల మనం ఏమంటున్నామంటే ఇక్కడ ఎయిర్ గ్యాప్ని నాన్ యూనిఫామ్ ఎయిర్ గ్యాప్ అన్నాం. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ రియాక్టెన్స్ అనేది ఎలా ఉంది నాకు ఇక్కడ చూడండి, ఇదే రియాక్టెన్స్ అంటే. సో ఇక్కడ నా రియాక్టెన్స్ ఎలా వేరీ అవుతుంది, సో సైక్లికల్లీ వేరీ అవుతా ఉంది అన్నమాట. సో కాబట్టి ఈ యొక్క ఆర్మేచర్ కరెంట్ అనేది కూడా ఎలా అవుతుందంటే నాకు సైక్లికల్లీ వేరీ అవుతుంది. కాకపోతే ఈ వేరీ అయ్యేది ఎలా వేరీ అవుతుందంటే విత్ రెస్పెక్ట్ టు స్లిప్ ఫ్రీక్వెన్సీతో డబుల్ స్లిప్ ఫ్రీక్వెన్సీ వేరీ అవుతుంది అన్నమాట మనకి ఇక్కడ. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఇక్కడ ఎయిర్ గ్యాప్ అనేది నాన్ యూనిఫామ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ సో ఇక్కడ మనకు వచ్చే రియాక్టెన్స్ అనేది సో రియాక్టెన్స్ ఆఫర్డ్ ఈజ్ వేరీస్ సైక్లికల్లీ. అండ్ హెన్స్ సో ఆర్మేచర్ కరెంట్ ఏదైతే ఆర్మేచర్ కరెంట్ ఉందో ఈ యొక్క ఆర్మేచర్ కరెంట్ ఇది కూడా ఏమవుతుందంటే నాకు సైక్లికల్గా వేరీ అవుతుంది అన్నమాట. సో ఆర్మేచర్ కరెంట్ డ్రా చేసేది ఏదైతే ఉందో అది కూడా సైక్లికల్గా వేరీ అవుతుంది. కాకపోతే దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది అంటే నాకు స్లిప్ ఫ్రీక్వెన్సీకి డబుల్ ఉంటుంది. సో ట్వైస్ ద స్లిప్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో స్లిప్ ఫ్రీక్వెన్సీతో ఇక్కడ ఎట్లా ఉంటుంది, మనం తీసుకునే ఫీల్డ్ వైండింగ్ దగ్గర ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ అనేది విత్ రెస్పెక్ట్ టు స్లిప్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, సైనసాయిడల్గా ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నాను నేను, ఇక్కడ నాకు వచ్చే వేవ్ ఫార్మ్స్ అనేటివి ఎలా ఎయిర్ గ్యాప్ అనేది నాన్ యూనిఫామ్గా ఉంటుంది, రియాక్టెన్స్ అనేది సైక్లికల్గా వేరీ అవుతుంది, ఆర్మేచర్ కరెంట్ డ్రా చేసేది కూడా సైక్లికల్గా ఉంటుంది. కాకపోతే దాని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది డబుల్ టైమ్స్ ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఏం చెప్పొచ్చు అంటే ఇదే స్లిప్ టెస్ట్లో రోటార్ ఏదైతే ఉందో ఈ రోటార్ అనేది లెస్ దాన్ సింక్రోనస్ స్పీడ్తో రన్ అవుతుంది.
సో లెస్ దాన్ సింక్రోనస్ స్పీడ్తో రన్ అవుతుంది. అలా కాకుండా ఒకవేళ ఇది సింక్రోనస్ స్పీడ్తో రన్ అయింది అనుకోండి, ఏది రోటార్ అనేది, అప్పుడు నాకేమవుతుంది, దేర్ ఈజ్ నో వేరియేషన్ అన్నమాట. ఓకేనా? అంటే ఎప్పుడైతే రోటార్ అనేది విత్ రెస్పెక్ట్ టు స్లిప్ ఫ్రీక్వెన్సీతో కాకుండా సింక్రోనస్ స్పీడ్తో రన్ అవుతుందో అప్పుడు నాకేమవుతుందంటే మనం తీసుకునే అమ్మీటర్ కానీ వోల్టీమీటర్ కానీ రీడింగ్స్ ఎలా చూపిస్తాయి అంటే నాకు 0 రీడింగ్స్ చూపిస్తాయి. ఓకేనా? సో అది మీకు ఆబ్జెక్టివ్ బిట్లో అడుగుతాడు ఇది. ఇన్ స్లిప్ టెస్ట్ ఇఫ్ ద రోటార్ రొటేట్స్ విత్ సింక్రోనస్ స్పీడ్ వాట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ అమ్మీటర్ అండ్ వోల్టీమీటర్ రీడింగ్స్ అంటే 0 ఇండికేషన్ అనమాట. సో అందులో ఎలాంటి వేరియేషన్ అనేది చూపించదు మనకు. సో అమ్మీటర్ వోల్టీమీటర్ రీడింగ్స్ ఎప్పుడు చూపిస్తాయి అంటే ఎప్పుడైతే మనం తీసుకునే రోటార్ అనేది సింక్రోనస్ స్పీడ్తో రన్ కాకుండా అదర్ దాన్ సింక్రోనస్ స్పీడ్తో రన్ అయినప్పుడు మాత్రమే నాకు అమ్మీటర్ వోల్టీమీటర్ రీడింగ్స్ అనేది చూపిస్తాయి. ఓకేనా? సో ఇక్కడ నేను ఏమంటానంటే కన్క్లూజన్ అనేది రోటార్ ఈజ్ డ్రివెన్ లెస్ దాన్ సింక్రోనస్ స్పీడ్. ఎన్_s అంటే సింక్రోనస్ స్పీడ్ అని. అయితే వోల్టీమీటరు అమ్మీటరు రీడింగ్స్ అనేది చూపిస్తాయి, రీడింగ్స్ షో అవుతాయి. అలా కాకుండా ఎప్పుడైతే ఈ యొక్క రోటార్ అనేది రోటార్ స్పీడ్ అనేది ఈక్వల్ టు సింక్రోనస్ స్పీడ్ అవుతుందో నాకు అప్పుడు ఏమవుతుంది, మనం తీసుకునే వోల్టీమీటర్ అమ్మీటర్ రీడింగ్స్ అనేటివి షోస్ నల్ డిఫ్లెక్షన్ అన్నమాట. సో ఇందులో నో వేరియేషన్స్ అనేవి ఉంటాయి, ఎలాంటి వేరియేషన్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇది. సో నెక్స్ట్ ఏం చెప్తామంటే ఇక్కడ మనం తీసుకునే యొక్క స్లిప్ టెస్ట్లో ఏదైతే మనకి ఇక్కడ అప్లైడ్ వోల్టేజ్ అనేది ఎప్పుడు కానీ మన రేటెడ్ వోల్టేజ్ కాకుండా రెడ్యూస్డ్ వోల్టేజ్ అనేది ఇస్తాం. అలా కాకుండా కొంతమంది డౌట్ వస్తుంది, సో రెడ్యూస్డ్ వోల్టేజ్ ఎందుకు ఇవ్వాలి, రేటెడ్ వోల్టేజ్ ఇవ్వచ్చు కదా అని. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే నేను మన కండక్ట్ చేసే స్లిప్ టెస్ట్లో రెడ్యూస్డ్ వోల్టేజ్ ఎందుకు ఇస్తామంటే ఆర్మేచర్ కరెంట్ని లిమిట్ చేసుకోవడానికి. అలా కాకుండా రేటెడ్ వోల్టేజ్ నేను అప్లై చేస్తాను అనుకోండి, అప్పుడు నాకేమవుతుంది, ఆర్మేచర్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. దానివల్ల నాకేమైపోతుందంటే ఈ యొక్క బ్యాక్ ఈఎంఎఫ్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్ ఈఎంఎఫ్ అనేది ఎలాంటి బ్యాక్ ఈఎంఎఫ్ అనేది డెవలప్ అవ్వదు అన్నమాట. సో ఇక్కడ చూడండి, సో మనం తీసుకునే ఈ యొక్క స్లిప్ టెస్ట్లో వచ్చేసరికి సో రెడ్యూస్డ్ వోల్టేజ్ ఇస్తాం, రెడ్యూస్డ్ వోల్టేజ్ అనేది ఇస్తాం అన్నమాట. సో ఎంత ఇస్తాము, 20 to 25% రేటెడ్ వాల్యూ ఇస్తాం. ఈ రెడ్యూస్డ్ వోల్టేజ్ ఎందుకు అప్లై చేస్తామంటే ఇక్కడ ఆర్మేచర్ కరెంట్ని రెడ్యూస్ చేసుకోవడానికి. సో రెడ్యూస్డ్ వోల్టేజ్ ఇస్ అప్లైడ్ సో లిమిట్ ది ఆర్మేచర్ కరెంట్. సో అలా కాకుండా ఇప్పుడు నేను ఏంటంటే ఇఫ్ రేటెడ్ వోల్టేజ్ ఇచ్చాను అనుకోండి, సో రేటెడ్ వోల్టేజ్ ఇచ్చేసినప్పుడు నాకేమవుతుంది, ఈ యొక్క ఆర్మేచర్ కరెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క ఆర్మేచర్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో ఆర్మేచర్ కరెంట్ అనేది మోర్ కరెంట్ అనేది డెవలప్ అవుతుంది. సో దానివల్ల నాకేమవుతుందంటే దేర్ ఈజ్ నో ఈఎంఎఫ్ అన్నమాట, దేర్ ఈజ్ నో బ్యాక్ ఈఎంఎఫ్. ఎప్పుడైతే నాకు రేటెడ్ వోల్టేజ్ ఇస్తానో ఆర్మేచర్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఆర్మేచర్ కరెంట్ ఇంక్రీజ్ అయినప్పుడు సో దానికి ఎఫెక్ట్ దేని మీద చూపిస్తుంది అంటే బ్యాక్ ఈఎంఎఫ్. ఎందుకు అంటే ఇక్కడ ఫీల్డ్ వైండింగ్ అనేది ఆల్రెడీ ఓపెన్ సర్క్యూటెడ్, అంటే ఏంటి, నో ఎగ్జైటేషన్. ఇక్కడ నాకు బ్యాక్ ఈఎంఎఫ్ ఎందుకు, నో బ్యాక్ ఈఎంఎఫ్ ఎందుకు అన్నామంటే ఇక్కడ సో ఫీల్డ్ వైండింగ్ ఏదైతే ఉందో ఈ యొక్క ఫీల్డ్ వైండింగ్ అనేది మనం ఏం చేస్తున్నామంటే ఇందులో ఓపెన్ సర్క్యూట్ చేస్తున్నాం. అదేవిధంగా ఎగ్జైటేషన్ అనేది నో ఎగ్జైటేషన్. సో కాబట్టి నాకేమవుతుంది, ఎలాంటి బ్యాక్ ఈఎంఎఫ్ అనేది డెవలప్ అవ్వదు అన్నమాట. ఓకేనా? సారీ. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం తీసుకునే యొక్క స్లిప్ టెస్ట్లో ఫీల్డ్ వైండింగ్ అనేది ఓపెన్ సర్క్యూట్ చేసినాం కదా, ఒకవేళ అదే మనకి ఇంకోటి ఏంటంటే ఎగ్జైటేషన్ అనేది ఇవ్వలేదు, కానీ ఇక్కడ నాకేంటి మనం తీసుకునే ఈ యొక్క స్లిప్ టెస్ట్లో ఫీల్డ్ వైండింగ్ ఓపెన్ సర్క్యూట్ ఉంది, ఒకవేళ ఎగ్జైటేషన్ అనేది ఇచ్చినాను అనుకోండి, అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ ఈ రోటార్ పోల్స్ అనేటివి ఫామ్ అయిపోతాయి. సో రోటార్ పోల్స్ అనేటివి ఫామ్ అయిపోయి
సో స్టేటర్లో ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, రోటర్లో ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యాగ్నెటికల్గా లాక్ అయిపోతాయి. అంటే ఏంటి, స్టేటర్ల పోల్స్ రోటర్ల పోల్స్ మ్యాగ్నెటికల్గా లాక్ అయిపోయి, సో అప్పుడు నాకేమవుతుంది, ఈ రోటర్ అనేది సింక్రోనస్ స్పీడ్తో రన్ అయిపోతుంది. ఎప్పుడైతే రోటర్ అనేది సింక్రోనస్ స్పీడ్తో రన్ అయిపోతుందో, సో దేర్ ఈజ్ నో వేరియేషన్ అమ్మీటర్ అండ్ వోల్ట్ మీటర్ రీడింగ్స్. ఓకేనా. సో ఇక్కడ నాకు ఏంటంటే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి డయాగ్రాము. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, సో ఇక్కడ నేను ఫీల్డ్ వైండింగ్ అనేది ఓపెన్ సర్క్యూట్ చేస్తున్నాం, అదేవిధంగా ఎగ్జైటేషన్ అనేది ఇవ్వలేదు. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే, ఫీల్డ్ వైండింగ్ ఓపెన్ సర్క్యూట్ చేస్తున్నాము, ఒకవేళ మనం తీసుకునే దీనికి ఎగ్జైటేషన్ అనేది ఇచ్చినాం అనుకోండి, ఎగ్జైటేషన్ అనేది ఇచ్చినప్పుడు అప్పుడు నాకేమవుతుంది, రోటార్ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోటార్ పోల్స్ అనేవి ఫామ్ అవుతాయి. దాంతో పాటుగా ఇక్కడ నాకేమవుతుంది, రోటార్ పోల్స్ ఎప్పుడైతే ఫామ్ అయిపోతుందో అప్పుడు మ్యాగ్నెటికల్గా లాక్ అయిపోతాయి. ఏది, స్టేటార్ పోల్స్ రోటార్ పోల్స్ అనేవి మ్యాగ్నెటికల్గా లాక్ అయిపోతాయి. సో కాబట్టి నాకేమవుతుంది, ఈ యొక్క రోటార్ అనేది రొటేట్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు సింక్రోనస్ స్పీడ్తో రొటేట్ అవుతుంది. ఎప్పుడైతే సింక్రోనస్ స్పీడ్తో రొటేట్ అవుతుందో అప్పుడు నాకేమవుతుంది, దేర్ ఈజ్ నో వేరియేషన్ అన్నమాట. సో ఎప్పుడైతే స్టేటార్కి రోటార్కి వేరియేషన్ ఉంటుందో అప్పుడు మాత్రమే అమ్మీటర్ కానీ వోల్ట్ మీటర్ కానీ రీడింగ్ అనేది చూపిస్తుంది. సో ఎప్పుడైతే రోటార్ అనేది సింక్రోనస్ స్పీడ్తో రన్ అవుతుందో, సో అప్పుడు నాకు ఎలాంటి వేరియేషన్ అనేది ఉండదు అమ్మీటర్కి వోల్ట్ మీటర్కి. సో కాబట్టి సో అదనమాట, ఎప్పుడైతే నేను ఎగ్జైటేషన్ ఇస్తానో అప్పుడు నాకు రోటార్ పోల్స్ అనేవి ఫామ్ అయిపోయి స్టేటార్ రోటార్ అనేది మ్యాగ్నెటికల్ లాక్ అయ్యి అప్పుడు నా రోటార్ అనేది సింక్రోనస్ స్పీడ్తో రన్ అవుతుంది. సో అప్పుడైతే రన్ అవుతుందో అమ్మీటర్ వోల్ట్ మీటర్ రీడింగ్స్ అనేది జీరోగా చూపిస్తాయి అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, సో మనం తీసుకునే ఈ స్లిప్ టెస్ట్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఓపెన్ ఫీల్డ్ వైండింగ్ ఏదైతే ఉందో అక్కడ ఎక్కువగా డెవలప్ అవుతుంది. ఎందుకు ఎక్కువగా డెవలప్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుందంటే, సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనం తీసుకున్నాం కదా ఓపెన్ సర్క్యూట్గా, సో ఈ యొక్క ఫీల్డ్ వైండింగ్ ఏదైతే ఉందో ఈ ఫీల్డ్ వైండింగ్ దగ్గర, సో మనం తీసుకునే ఈ యొక్క స్లిప్ టెస్ట్లో కొన్నిసార్లు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏదైతే ఉందో ఈ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది మనం తీసుకునే ఫీల్డ్ వైండింగ్లో ఎక్కువగా డెవలప్ అవుతుంది, మచ్ మోర్. ఓకేనా, డెవలప్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎందుకు డెవలప్ అవుతుంది అంటే, ఇక్కడ నాకు ఏదైతే ఆర్మేచర్ ఫీల్డ్ రొటేషన్ ఉందో ఈ యొక్క ఆర్మేచర్ ఫీల్డ్ రొటేషన్ కానీ అదేవిధంగా రోటార్ రొటేషన్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. సో ఇక్కడ నేనేం చెప్తానంటే, ఇక్కడ చూడండి ఒకసారి, సో ఇక్కడ నాకేంటంటే ఆర్మేచర్ రొటేషను అదేవిధంగా ఫీల్డ్ రోటార్ రొటేషన్. సో ఆర్మేచర్ రొటేషన్ ఒక డైరెక్షన్లో ఉంటే రోటార్ రొటేషన్ ఒక డైరెక్షన్లో ఉంటుంది. సో ఇలా ఉండడం వల్ల నాకు ఏమైపోతుంది ఇక్కడ అంటే, ఆర్మేచర్ ఫీల్డ్ రొటేషన్ ఒక డైరెక్షన్లో రోటార్ రొటేషన్ ఒక డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ ఉండడం వల్ల నాకు ఏదైతే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఉందో అది నాకు ఎక్కువ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రీక్వెన్సీ అనేది డబల్ టైప్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది అపీర్ అవుతుంది.